వీక్షకులకు నమస్కారం. ఏ మనిషికైనా ఉత్సాహం కొత్త ఊపిరినిస్తుంది, మనసుకు సరికొత్త ఊపును తెస్తుంది, చేసే పనిని సమగ్రంగాను సత్వరంగాను పూర్తి చేయిస్తుంది. ఉత్సాహం కాస్త అత్యుత్సాహం అయితేనే తంట. అత్యుత్సాహం మనిషి మాటను మడత పెడుతుంది, శృతి తప్పిస్తుంది. మాట శృతి తప్పితే అర్థం ఏ తీరాలకు వెళుతుందో చెప్పలేం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు విద్యామంత్రి నారా లోకేష్ ఇటీవల చూపిన అత్యుత్సాహం కళ్ల ముందు కదలాడుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో లభించిన అద్భుత ఆధిక్యత తాలూకు ఉత్సాహం లోకేష్ లో ఇంకా చల్లారినట్టు లేదు. స్థాయి భేదాలను మరిచి ఆయన మాట్లాడుతున్నారు. మొన్న మధ్య ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ నమో అనే పదానికి లోకేష్ కొత్త అర్థం చెప్పారు. నమో అనే పదం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సూచించే సంకేత పదం అని మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో పాలనను ప్రస్తావిస్తూ ఇక్కడ నమో పాలన నడుస్తుందన్నారు. నమో పాలన అంటే నరేంద్ర మోడీ పాలన కాదని లోకేష్ సెలవిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీలు కలగలిస్తే నమో అవుతుందని లోకేష్ వివరణ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు పేరులోని నాయుడులో మొదటి అక్షరం, నరేంద్ర మోడీ పేరులోని మోడీలో మొదటి అక్షరం కలగలిస్తే నమో అవుతుందన్నారు. ఈ సరికొత్త సూత్రీకరణ బాగానే ఉంది. కానీ నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడును ఒకే ఘాటన కట్టివేయటమే వింతగాను విచిత్రంగాను ఉంది. సాటి లేని మేటి జాతీయ నాయకుడైన నరేంద్ర మోడీతో చంద్రబాబుకు పోలిక. బహుశా తన తండ్రి చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోడీకి సమఉజ్జి అని లోకేష్ అనుకున్నారేమో. కాకపోతే ఈ పోలిక భారతీయ జనతా పార్టీ శ్రేణులతో పాటు విఘ్నులైన ప్రజలకు నచ్చటం లేదు. అత్యుత్సాహంతోనే లోకేష్ మేరునగ ధీరుడైన నరేంద్ర మోడీతో ఓ రాష్ట్ర నేత అయిన చంద్రబాబు నాయుడును పోల్చారని అంటున్నారు. మాట తోలడం లోకేష్ కు ఇది తొలిసారేమీ కాదు. ఆ మధ్య లోకేష్ బీహార్ శాసనసభ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. భారతీయ జనతా పార్టీ కూటమి తరపున ప్రచార రథం ఎక్కారు. ప్రచారంలో భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధినేత నితీష్ కుమార్ ను పొగడ్తల పల్లకి ఎక్కిస్తే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. ప్రతిపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత తేజస్వి యాదవ్ మీద లోకేష్ దుమ్మెత్తిపోశారు. తేజస్వి యాదవ్ తో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోల్చారు. తేజస్వి యాదవ్ అధికారంలోకి వస్తే మునుపటి ఆంధ్రప్రదేశ్ లా బీహార్ కూడా ధ్వంసం అవుతుందని లోకేష్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా దెబ్బతింది, పరిశ్రమలు వెళ్లిపోయాయి, శాంతి భద్రతలు నాశనమయ్యాయంటూ చెప్పుకొచ్చిన లోకేష్ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే బీహార్ లోనూ ఇలానే జరుగుతుందని అక్కడి ప్రజల్ని హెచ్చరించారు. లోకేష్ ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నా మనకు ఇబ్బంది లేదు, కానీ ఆయన మాటల్లో రాజకీయ చాతుర్యమే కాస్త లోపించింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన తరగతులకు చెందిన యాదవ సామాజిక వర్గం వెనుదన్నుగా ఉంది. మన రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ఉనికి లేనప్పటికీ తేజస్వి యాదవ్ అన్నా, ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నా మన రాష్ట్రంలోని యాదవులకు ఆరాధన మెండు. మన రాష్ట్రంలోని యాదవుల్లో అత్యధికులు లాలూ ప్రసాద్ యాదవ్ ను తమ సామాజిక వర్గ పెద్దగా గౌరవిస్తారు, కొందరు ఆరాధిస్తారు కూడా. ఇలాంటి వాస్తవాలను, మానసిక భావోద్వేగ బంధాలను లోకేష్ విస్మరించి తేజస్వి యాదవ్ పై మాటల దండయాత్ర చేశారు. ఈ వైఖరి రాజకీయ వ్యూహపరంగా తెలివైంది కాదనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి వెనుదన్నుగా నిలుస్తున్న యాదవుల మనసుల్ని నొప్పించటం ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న లోకేష్ కు శ్రేయస్కరమేమీ కాదు.